హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్య ట్రేడింగ్ స్కిల్స్. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. ఈ ఛానల్ కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నాం కదా నారాయణ హృదయాలయ స్టాకు. ఈ స్టాక్ ఫుల్ వీడియో అనాలిసిస్ అనేది ప్రీవియస్గా నేను డిస్కస్ చేశాను వీడియోలో. ఒకసారి ఆ వీడియో మీరు ఇది చూసినాక ఆ వీడియో కంప్లీట్గా చూడాలి అనుకుంటే అబ్జర్వ్ చేయండి, ఎండ్ కార్డ్లో ఉంచుతాను. ఓకే, నేను సేమ్ లైన్స్ ఉంచాను, లైన్స్ కూడా ఏం చేంజ్ చేయలేదు. మీకు ఆ వీడియో చూస్తే కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకే, చూడండి, ట్రెండ్ లైన్ మీద నేను ఎంట్రీ ప్లాన్ చేస్తాను ఇక్కడ అని చెప్పి నేను ఆ వీడియోలో పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. ఓకే, చూడండి, జూమ్ చేశాను నేను ఇప్పుడు. ఓకే, 22 మేన డే టైం ఫ్రేమ్లో ఒక రెడ్ క్యాండిల్, మ్యాసివ్ రెడ్ క్యాండిల్ ఒకటి ఫామ్ అయింది. సో ఇక్కడ నేను ఏం అబ్జర్వ్ చేశానంటే రిటైలర్స్ అందరినీ ట్రాప్ చేశారు. సో వాళ్ళ స్టాప్ లాస్లు అనేవి హిట్ అయినాయి. ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా పైకి వెళ్ళొచ్చు అని నేను అబ్జర్వేషన్ చేశాను అనమాట. సో ఇది నా ఎనాలిసిస్ మాత్రమే. చూడండి ఒకసారి క్యాండిల్. ఓకే, ట్వంటీ ఈఎంఏ చూడండి ఒకసారి. ఇంత రెడ్ క్యాండిల్, ఇంత మ్యాసివ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా 20 ఈఎంఏ కిందకి మాత్రం అస్సలు రాలేదు మార్కెట్. సో అది ఇంకా కొంచెం స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ అనమాట. మార్కెట్లో ప్రైస్ యాక్షన్తో పాటు ఇండికేటర్స్ని యూజ్ చేయడం కూడా తెలియాలి మనకి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, నేను లాస్ట్ ఫ్రైడే ఎంట్రీ తీసుకున్నాను ఇందులో. చూడండి ఒకసారి. ఒకవేళ నేను ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేశాను, అక్కడ నుంచి కిందకు వచ్చింది ఫస్ట్ రెసిస్టెన్స్ నుంచి. మళ్ళీ ఒకవేళ నిన్నటి డే క్యాండిల్ చూసినాక ఒకవేళ ఆ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయితే ఇలా వెళ్ళొచ్చు మార్కెట్ అనేది నేను అనాలిసిస్ చేసుకున్నాను. ఓకే, సో ఇది నా ఎంట్రీ అనమాట. నేను ఫ్రైడే రోజున వచ్చింది ఆ క్యాండిల్ హైలో ఎంట్రీ తీసుకున్నాను నేను. సో ప్రెజెంట్ అయితే కాస్ట్ టు కాస్టే నడుస్తుంది నాది. చూద్దాం ఏమవుతుంది అనేది ఒకసారి. ఓకే, నెక్స్ట్ ప్రీవియస్గా నేను నెస్ట్లే స్టాక్ గురించి కూడా డిస్కస్ చేశాను చాలాసార్లు. సో ఇవి నావి ఇంకా 50% హోల్డింగ్స్ ఉన్నాయి అని చెప్పాను. ఓకే, చూడండి ఒక్కసారి. ఇది కూడా సేమ్ మ్యాసివ్ క్యాండిల్, బుల్లిష్ మ్యాసివ్ క్యాండిల్ వచ్చింది. ఒకసారి చూడండి. సో నేను ఒక జోన్ డ్రా చేసుకున్నాను, అది రెసిస్టెన్స్ జోన్ అనమాట. నా స్టాప్ లాస్ అంటే 50% స్టాప్ లాస్ హిట్ అయినాక ఒకవేళ ఆ జోన్ కిందకు వస్తే ఇంకా మిగిలిన 50% కూడా స్క్వేర్ ఆఫ్ చేద్దామని వెయిట్ చేస్తా అన్నాను. బట్ ఆ జోన్లోకి వచ్చే రిజెక్ట్ అవుతూ ఉంది మాటికి. ఒకసారి చూడండి, ప్యారలల్ లైన్ ఒకటి డ్రా చేస్తున్నాను, కన్సల్టేషన్ పీరియడ్. చూడండి ఒకసారి, 2 సార్లు రిజెక్ట్ అయింది. నిన్న ఇండెసివ్ క్యాండిలే ఫామ్ అయింది డే టైం ఫ్రేమ్లో. చూడండి, ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది నాకు. ఒకవేళ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయ్యి అక్కడ
పైన నేను డ్రా చేసిన ప్యారలల్ లైన్ దగ్గర ఏదైనా బేరిష్ ప్యాటర్న్ ఏదైనా ఫామ్ అయితే నేను మిగిలిన దాన్ని క్లోజ్ చేస్తాను, లేదంటే కంటిన్యూ చేస్తాను అనమాట. చూద్దాము అసలు అది బ్రేక్అవుట్ అయ్యి వెళ్తుందా పైకి, లేదంటే మళ్ళీ అక్కడ నుంచి కిందకు వస్తుందా అనేది. ఏదైనా ప్యారలల్ లైన్ దగ్గరికి వచ్చిన దాకా వెయిట్ చేస్తాను నేను. నెక్స్ట్ పిఎఫ్సి. చూడండి, నేను దీనిలో చాలా రోజులు ఇన్స్టాలో దీని గురించి చాలా రోజులు అనాలిసిస్ చేసి పెట్టాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, ఇన్స్టాకి వెళ్ళి ఒకసారి చూడండి. డే టైం ఫ్రేమ్లోనే ఇలా ఫేక్ అవుట్ అయింది. ఇది కూడా రిటైలర్స్ని ట్రాప్ చేసి వెళ్ళింది పైకి. బట్ చిన్న గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి కంపల్సరీ వస్తుంది. వచ్చినప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ చేద్దాము అని డిస్కస్ చేసుకున్నాము. బట్ నేనైతే చూడలేదు. నేను నారాయణ హృదయాలయాలో లాస్ట్ వీక్ ఎంట్రీ తీసుకున్నాను. సో దీన్ని అబ్జర్వ్ చేయలేకపోయాను అనమాట. చూడండి, అదంతా కన్సల్టేషన్ బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. అదే సేమ్ కన్సల్టేషన్ మోడ్లోకి వచ్చి మళ్ళీ వెళ్ళింది. చూద్దాము, ఇక్కడ ఏదైనా మళ్ళీ మనకి ఎంట్రీ వస్తే ప్లాన్ చేద్దాము. నెక్స్ట్ మ్యారికో. ఇది ఒక ఎఫ్ఎంసీజీ సెక్టారు. ఎఫ్ఎంసీజీ సెక్టార్కి స్కోప్ బాగానే ఉంది పైకి వెళ్ళడానికి. చూద్దాం. ఇది ఆల్రెడీ ఎంట్రీలోనే ఉంది, బట్ నేను ఇంకా ఎంట్రీ తీసుకోలేదు. కొంచెం కిందకి ఏమైనా వస్తే మళ్ళీ నేను ఆ ప్యారలల్ లైన్ డ్రా చేశాను, ఆ లైన్లోకి ఏమైనా వస్తే అక్కడ చూడండి సర్కిల్ డ్రా చేశాను కదా, ఇక్కడికి ఏమైనా వచ్చి మళ్ళీ ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఏదైనా ఫామ్ అయితే నేను అక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాను.